హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్యాస్ వరల్డ్ అండి. ఈరోజు రెసిపీ అయితే ఉర్లగడ్డ తాలింపు అయితే రెడీ చేసుకుందామండి. సో దానికోసం ముందుగా ఒక బౌల్లోకి అయితే మనం ఉర్లగడ్డలు కట్ చేసి పెట్టుకొని వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి కొంచెం పోపు దినుసులు వేసి వేయించుకోవాలండి. సో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకుందామండి. సో ఇది వేసి వేయించుకున్న తర్వాత మనకి పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే తీసుకుందామండి. నేను ఒక 2 మీడియం సైజు టమాటాలను అయితే తీసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే తీసుకుందామండి. సో ఒక 1/2 స్పూన్ సాల్ట్ తీసుకుందామండి. ఇవి బాగా కలుపుకుందామండి. సో టమాటాలు అనేది మనకు కొంచెం మగ్గాలండి. సో ఇలా మగ్గేంత వరకు బాగా కలుపుకొని ఉడికించుకుందామండి. సో ఇలా మగ్గుతున్న టైంలో ఒక స్పూన్ కారం తీసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి అయితే తీసుకుందామండి. సో ఇవి 2 బాగా కలుపుకుందామండి. ఇవి బాగా సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి. సో ఇవి మెదిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప అయితే వేసుకుందామండి. ఇలా బంగాళదుంప వేసుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాలు అయితే బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు మనకు టమాటాలు అయితే మగ్గాయి కదండి. ముందుగా రెడీ చేసుకున్న ఉర్లగడ్డ అయితే వేసుకుందామండి. సో ఇది వేసుకొని బాగా కలుపుకుందామండి. సో ఇప్పుడైతే బాగా కలుపుకుందామండి. మనకి గ్రేవీ అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసి యాడ్ చేసుకుందామండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉర్లగడ్డ తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. ఇలా బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.